ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఉదయాన్నే తీసేస్తున్నానండి. నిన్న కూడా ఉదయాన్నే తీసేసాను. 8 అయితే స్కూల్లో అలికిడి, పిల్లలు వచ్చేస్తారు, పెద్దలు వచ్చేస్తారు, మాట్లాడితే మరి ఇందులో పడిపోతుంది. ఇదేనండి కిటికీ, మెస్ కిటికీ. ఇందులో పడకూడదంట కదా, మరి వీడియోలో నీట్గా ఉండాలంట. ఎవరు చెప్తే అది పాటిస్తానండి. ఎలాగైనా సరే ఈ వీడియోలు మాత్రం నేను కష్టపడి నాకు తెలిసినంతట్లో పెట్టేస్తాను. మీకు అంగులు పెట్టి ఆడంబరాలుగా చూపించలేను, అంతే. నాకు ఇలా మాట్లాడి పెట్టడం అయితే చేసేస్తూ ఉంటాను. మరి నిన్న వీరుల పండగ గురించి చెప్పాను. వీరులు ఒక వర్గం వారు, ఒక ఇంటి పేరు వారు ఒకే ఊళ్ళో చేసుకుంటారు అని ఆ పండగ ఒక్క విశేషం ఏంటో అనేది చెప్పాను. ఒక శాపం వల్ల వారు పండగ చేసుకోవాలి, అదంతా నేను అందులో చెప్పాను. ఎందుకంటే నేను అంతగా చెప్పడానికి నాకు అంతగా ఇంటికి తెలుసు అంటే ఆ ఇంటి ఆడపడుచునే నేను కాబట్టి మొత్తం ఆ చరిత్ర తెలుసు కాబట్టి నేను చెప్పాను. ఇలా కూడా ఉంటుందా, అయితే శాపం అనేది ఇలా వస్తుందా అని అర్థమవుతుంది అని. తప్పు చేయటానికి ఎవరు కూడా భయపడతారు, కొన్ని వింటే చెయ్యరు. తెలియక చేస్తారనుకోండి, తెలిసిన తర్వాత ఆగిపోతారు. కొన్ని తెలిసినవి చెప్పాలి పెద్దవాళ్ళుగా. చెప్పాను, చక్కగా వీడియో పెట్టాను, చూస్తూ ఉన్నారు. మరి వీరుల గురించి, వీరులు ఎలాగవ్వారు, ఆ వీరులకి పండగ ఎలా చేస్తారో, ఆ పండగలో ప్రసాదాలు ఏమి ఉపయోగిస్తారు, కొర్రలతోనే చేస్తారండి. అవన్నీ కూడా అందులో చెప్పాను. కొర్రలే సాంబ్రాణి పొగేస్తారు, కొర్రలే అక్షంతలుగా వేస్తారు. మరి ఆ వయసు వారి పిల్లలకి అలా పూజిస్తారు. గుడి ఉండదు, ఏమీ ఉండదు. వారు మాత్రం ఇద్దరు అబ్బాయిలు వీరులు అయ్యారు. వీరు ఒక్క తప్పు చేయడం వల్ల, ఈ వర్గం వారు తప్పు చేయడం వల్ల వారు గతించి వీరులయ్యారు. వారు పెట్టిన శాపం వీళ్ళు ఇలా వీరుల పండగ చేసుకుంటారు. తోబుట్టువుని పిలుచుకుంటారు, బంధుమిత్రుని పిలుచుకుంటారు, సంబరం చేసుకుంటారు చక్కగా. మరి ఈ కొర్ర అన్నాలు ఇవన్నీ వండి మరి ఇప్పుడు చేసినట్టుగా రకరకాల ఇవి చేయరండి. ఇలా చేసి అందరికీ భోజనాలు పెడతారు. ఆ ప్రసాదం దొరికితే చాలని ఎంతో ఎదురు చూస్తారు. ఎన్నో సంవత్సరాలు పట్టేస్తూ ఉంటుంది. సంవత్సరం చేయడానికి అవ్వదు. ఇప్పుడు 12 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు 6వ సంవత్సరం ఇప్పుడు చేసుకునే అదృష్టం వాళ్ళకి వచ్చింది కాబట్టి చేసుకుంటున్నారండి. పిలిచారు మా పుట్టింటి వాళ్ళు. వెళ్తాను ఈలవరి మట్టికి, వీడియోలు షార్ట్లు తీస్తానండి, పెడతాను. పెద్ద వీడియో వీలవుతుందో లేదో నేను చెప్పలేను. మరి మాఘమాసం, ఆ వీరుల పండగ మాఘమాసంలో మాత్రమే వారు చేసుకుంటారు. మరి మాఘమాసంలో చేసుకునే పండగలో ఇలా పూజలు చాలా ఉన్నాయండి. కొన్ని చెబుతూ ఉంటాను. మరి వీరుల గురించి చెప్పాను. వారు మాత్రమే, ఆ ఊళ్ళో వాళ్ళు, ఆ ఇంటి పేరోళ్ళు, ఒక వర్గం వారు మాత్రమే చేసుకుంటారు. అది ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరూ చెప్పలేరు. అందుకని దాని గురించి వివరణ అంతా నేను వీడియోలో చెప్పాను. ఆ ఇంటి ఆడపడుచును కాబట్టి నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఈరోజు ఈరన్న బాబు గురించి చెబుతాను. ఈరన్న బాబు అంటే అది కూడా అందరికీ ఉండరు, చాలామందికి ఉంటుంది. ఈరన్న బాబు అంటే అది కూడా ఈరగనకమ్మ తల్లి అని అమ్మాయిని అంటారు, ఈరన్న బాబు అని మగ పిల్లల్ని అంటారు. అది ఇంట్లో పిల్లలు పెళ్ళవ్వకుండా చనిపోయిన పిల్లలు, మరి పురుషస్థానం అయిన కాడి నుంచి పెళ్ళవ్వకుండా చనిపోయిన వాళ్ళు అంత వయసు వరకు వాళ్ళు ఈరన్న బాబు అవుతారు. అమ్మాయి అయితే ఈరగనకమ్మ అవుతుంది. అయితే వీళ్ళు మర్చిపోకుండా ఈ సాంప్రదాయంగా మన బిడ్డ మన మధ్యనే ఉన్నాడు అనుకుని ఈరన్న బాబు అయ్యాడు, పెళ్ళవలేనాడు కదా అని అబ్బాయిని అమ్మాయి అయితే అమ్మాయిని ఒక ఈ ఊదు పండు రూపంలో ఒక ఈరన్న బాబు గద్దె అని ఉంటుంది అన్నమాట. ఆ గద్దె దగ్గర చెప్తారు బాజా భజంత్రులతో సంబరం చేసి. అప్పుడు ఎప్పుడైతే చెప్పారో ఇంట్లో మనిషి ఇది అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఇలా ఈరన్న బాబు అయ్యాడని బయటపడి మనుషుల మీద కనబడి చెప్పడం వల్ల వీళ్ళు సంబరం చేసి అక్కడ చెప్తారు. మా ఈరన్న బాబుకి మీరు ఆరం పెట్టి చూడండి అని. వాళ్ళకి కొంచెం ద్రవ్యం ఇస్తూ ఉంటారు. అంతటితోటి ఆగరు. పండగ వచ్చినా అక్కడికి పండగకి పట్టుకెళ్ళి పళ్ళు పువ్వులు పట్టుకెళ్ళి ఈరన్న బాబుకి ఇచ్చొస్తారు. అదే ఈరగనకమ్మైనా కూడా ఇచ్చొస్తారు. అదే ఇంట్లో పెళ్ళవుతున్నా, గృహప్రవేశం అవుతున్నా ముందు ఈరన్న బాబుకి సంబరం చేయించుకుని అదే ఈరన్న బాబు బాణం పోసుకుంటున్నాము అంటారు. చేయించుకుని అప్పుడు వెళ్ళి మొదలు పెట్టుకుని చేసుకుంటారు. గృహప్రవేశంలో ఈరన్న బాబు బాణం పోసుకుంటారు. ఆ ఇంట్లో మనిషి ఒకవేళ సజీవంగా లేకపోయినా వాళ్ళు ఉన్నట్టుగా భావించి ముందు వాళ్ళని పూజించి అప్పుడు ఈ కార్యక్రమం చేసుకుంటారు. ఎంత గొప్ప సాంప్రదాయమో చూసారా. అది ఈ మాఘమాసంలో ఈరన్న బాబులు ఉన్న వాళ్ళందరూ సంబరం చేయించుకుంటారు. సంవత్సరం వాళ్ళు పెడతారు సంబరమని. ఈ ఈరన్న బాబులు అందరినీ అక్కడ చెప్తారు కదా ఈరగనకమ్మ తల్లిని ఆ గది దగ్గర. అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి కొంత ద్రవ్యం ఇస్తే అక్కడ ఒక సంబరం చేసి ఈరన్న బాబుకి
ఆ రోజు అక్కడ భోజనాలు అది చేసి వస్తారు. ఆ ఎరన్నని పూజించుకున్నాము ఇవ్వాలని తృప్తి, మా ఎరన్న మమ్మల్ని చల్లగా చూస్తాడని తృప్తి. ఆ చనిపోయిన బిడ్డ దేవుడు అయ్యాడో దేవుడు మనం పూజించుకోవటం అనేది అంత గొప్ప సాంప్రదాయం ఈ తెలుగు వాళ్ళకి ఉన్నదండి. ఈ ఆంధ్రప్రదేశ్లో చేసేవాళ్ళదే ఈ పండగ చేసుకుంటారు. ఈ మాఘమాసంలో తప్పనిసరిగా బోనం పోసుకుంటారు. సరే, ఇంకా ఉన్నాయండి, చెబుతాను. నేను ఇంకొప్పుడు చేయటానికి వీడియో అవ్వట్లేదు, పిల్లలు వచ్చేసారు, గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు, 10th క్లాస్ పిల్లలు కదండి. సరే, నేను చెబుతాను ఇంకా ఈరన్న బాబు గురించి ఎలా చేసుకోవాలి అనేది. మన ఇంటి ఈరన్న ఉంటే అక్కడ చెప్పాం కదా, మన ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది. వాళ్ళు లేరు అనుకోవక్కర్లేదు, మన ఇంట్లో మనతో ఉన్నట్టుగానే భావించుకుని పూజించుకుంటే ఆ ఇల్లు చిరు సంపదలతో చాలా ఆనందంగా తొలతూగుతుంది. కార్యక్రమాలు ఏమనుకుంటే అవన్నీ అవుతాయి. పెళ్ళిళ్ళు కావాలనుకుంటే ఎంతో అందంగా అవుతాయి. ఇల్లు కావాలనుకుంటే ఇల్లు కలుగుతుంది. వారిని పూజించుకోకుండా, వారిని పట్టించుకోకుండా మనం ఏదో చేసేసుకుందాం ఏదో అంటే అవి కూడా అవ్వవు అనేది ఇది నిజమైన సత్యం. పెద్దలు చెప్పి చేస్తారో ఇది నిజంగా జరుగుతూ ఉంటుంది. బాధలు పడుతూ ఉంటారు, ఇది నేను కూడా చూస్తూ ఉంటాను. చేసిన వాళ్ళకి మళ్ళా సంవత్సరానికి ఆనందంగా ఉంటారు. ఒక సంటి బిడ్డలతోటనో, ఒక ఇల్లు కొనుక్కున్నారనో, లేదంటే పెళ్ళి అయిందనో ఇలా ఉంటారు. ఈరన్న బాబుని ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించుకుంటారు. మరి ఎవరికన్నా ఈరన్న అనేది ఉంటే వారికి తెలుస్తుంది నేను చెప్పేది. వారు అవునో కాదో వారు చెబుతారు. మీకు ఎవరికన్నా తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి, దానివల్ల ఏమీ తరిగిపోదండి. మీకు కూడా ఒక మంచి ఆశీర్వాదం దక్కుతుంది. మొహం పలానా వాళ్ళంటే కామెంట్ పెట్టారు, వాళ్ళకి ఇలాగంట ఇలా జరిగిందంట, కామెంట్లు చూశాను విన్నాను అని అనుకుంటారు కదండి. ఒక మంచి మాట మనం అనిపించుకోవాలి తప్ప ఏమున్నదండి, మంచివాళ్ళమే మనం. ఆ మాట బయట వాళ్ళ నుంచి వాళ్ళ నోటప్పుడు వచ్చిందనుకోండి మన గురించి ఒక ఆనందమే కదా. ఏదో మీరు నా కోసం కామెంట్ పెట్టేయమనో లైక్ చేసేయమని కదా 6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, ఏమీ లేదు ఎలా మిమ్మల్ని బతిమలాడి మామలాడుకుంటా అయిపోతుందా, కాదు కదా. నాకు తెలిసిన విషయం మీ ముందు ఉంచాలి, ఇదే నా సంకల్పం. దైవ సాక్షిగా నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నానంటే దీని వెనకాల ఉయ్యాలుంది, దాని వెనకాల గది ఉంది, ఆ గదిలో ఇంకో దేవుడి మందిరం ఉంది. దేవుడు నా మొహంక చూసినట్టు నేను దేవుని చూస్తున్నట్టు ఉంది. సత్యం మాట్లాడుకుంటే అది నిజమే. కాబట్టి అది నాకేమన్నా అదృష్టం ఉంటే అది జరిగి తీరుతుంది. ఆ సత్యానికి బలం లేదండి, పరిగెట్టుకుపోతుంది, సత్యం నిలబడిపోతుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.